ఒక మాట చెప్తుంది శాస్త్రం, దారిద్ర్యము, మరణము, భయము, ఈ మూడు ఎంతవరకు ఉంటాయో తెలుసా? అద్భుతంగా చెప్తోంది శివపురాణం. దారిద్ర్యము, మరణము, భయము ఎంతవరకు ఉంటాయంటే శివపూజ ప్రారంభించే వరకు ఉంటాయి. ఇక్కడ అర్థమైందా? తెలుగులోనే చెప్పానమ్మా నేను. దారిద్ర్యం, మరణం, భయం ఎంతవరకు? శివపూజ ప్రారంభించే వరకే దారిద్ర్య మరణ భయాలు ఉంటాయి. శివపూజ ప్రారంభించాక శివానుగ్రహం వల్ల అవన్నీ తొలగిపోతాయి. అది చెప్పాడు. శివుడు ఎలా తొలగిస్తాడు? ఏ ప్రారబ్ధం వల్ల ఇవి వచ్చాయో ఆ ప్రారబ్ధాన్ని రెక్టిఫై చేస్తాడు ఆయన ఇక్కడ. అందుకే ఈయనకి బాగా అలవాటు చేసిందని చిన్నపిల్లవాడికి భగవత్ పూజ అలవాటు చేశాడు, మంత్రజపం అలవాటు చేశాడు, శుద్ధిగా సకాలంలో నిద్ర లేవడం, మంచి అలవాట్లు ఇవన్నీ చేశాడు. అంటే నీ ప్రారబ్ధంలో అకాల మృత్యు ఉన్నా నీ ప్రవర్తన సక్రమంగా ఉంటే దాన్ని కూడా దాటవచ్చు. ఈ ఒక్క కథ ద్వారా